పోలీస్ విజువల్స్ భద్రతా విజువల్స్ అంటే మంచి ముఖ్యంగా ఇక్కడ మొదట ఓల్వార్పల్లి కేసులో మొదట Incoming call from Prime 9 TPT Raju Anna identified by Truecaller. అవుతున్నాయా బాబు పదగా ఓకే కానీ నేను ఎనికి బా జరుగు అమ్మో పగరా పగరా సార్ పోసాని గారు సార్ పోసాని గారు ఒకసారి సార్ పోసాని గారు సైరానా మీరు సైరానా సార్ లైవ్ పెట్టా చూడు పెట్టినా చూడు వచ్చింది ఓకే ఇక వెయిట్ చేస్తా టవల్ పెట్టేసాను ఆపండి పోసాని గారు ఏమని చెప్తారా సార్ పోసాని గారు ఏమంటారు మీ అరెస్ట్ మీద సార్ పోసాని గారు సైరానా మీరు సైరానా నెంబర్ ఆఫ్ జడ్జిమెంట్స్ ఉన్నాయి సార్ అట్లయితే మీరు ఏం చేస్తారో మాకు తెలియదు కదా. ఒక సర్టిఫికేట్ కోర్టు ఆర్డర్ ఇచ్చిన అవసరం లేదు సార్. కోర్టు ఆర్డర్ ఇచ్చిన లేదు. మీరు ఇంటరాగేట్ చేసి ఏ సిస్టమ్ అడ్వకేట్ కూడా కలిసిపెట్టేటువంటి మా క్లయింట్ మేము అడ్వకేట్ కలిసి చెప్పుకోవాలి కదా. సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ఇచ్చినారు.
పర్సనల్ అడ్వకేట్ను ఆయన పర్సనల్ కలిసి మాట్లాడాలంటే కూడా మాకు అవకాశం ఇవ్వలేదు. లేదు మీరు ఇంటరాగేట్ చేసుకొని మేము పక్క రూమ్లో కూర్చుంటామంటే కూడా అవకాశం ఇవ్వడం లేదు. మీకు లోపల వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, కూడా మాకు తెలియడం లేదు. ఏ విషయం ఏం తెలియడం లేదు. వచ్చి రాత్రిపూట అరెస్ట్ చేసి ఇటు తీసుకొచ్చినారు. నోటీస్ ఒకటి ఇచ్చినారు, నిన్న అరెస్ట్ చేసినారు. ఈ రోజు డేట్ ఇచ్చినారు. దాంట్లో కూడా నోటీసులో కూడా నిన్న అరెస్ట్ చేసినప్పుడు నిన్న నోటీస్ ఇవ్వాల, ఈ రోజు డేట్ వేసి నోటీస్ ఇచ్చినారు. దాంట్లో సెక్షన్లు వేసినారు. ఆ సెక్షన్లు చాలా మాత్రం అట్రాక్ట్ కావు. ఉండేది మిగిలినవన్నీ 7 years లోపలనే ఉన్నాయి. ఆయన వాళ్ళు బెయిల్ మీద రిలీజ్ చేయాల. ఏ సెక్షన్స్ ఇచ్చారు? ఏం వాళ్ళు విషయం చెప్తే కదా మాకు తెలిసేది. నోటీసులు ఇచ్చిన సెక్షన్లో 3 ఉన్నాయి, 111 ఉంది. అది అట్రాక్ట్ కాదని హైకోర్టు, సుప్రీంకోర్టు నెంబర్ ఆఫ్ కేసుల్లో చెప్పింది. రిమైనింగ్ సెక్షన్ 3 years లోపలనే ఉన్నాయి. పోలీసులు బెయిల్ ఇచ్చి రిలీజ్ చేయొచ్చు. అయినా కానీ వాళ్ళ లోపల మాకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు. లోపలికి పక్కన కూర్చుంటాం, మేము రూమ్లో పక్కన కూర్చుంటామని కూడా అవకాశం ఇవ్వడం లేదు. సార్ సోషల్ మీడియాలో రిమాండ్ సెక్షన్స్ ఇచ్చారు కదా, అవి వాస్తవమేనా సార్? సార్ వాస్తవం అంటే వాడు ఏమి రాసినారో చూసే కదా సార్. ఎఫ్ఐఆర్ ఇస్తే ఎఫ్ఐఆర్లో చూసి అవి నిజమా కాదా అని చూసి చెప్తాం సార్. ఏమి పేపర్ కూడా ఇవ్వడం లేదు వాళ్ళు. మీరు లోపలికి వెళ్ళాలంటే కోర్టు నుంచి పర్మిషన్ కావాలంటారు, ఏమంటారు సార్? సార్ ఇంటరాగేట్ చేసేటప్పుడు క్లయింట్ను కలిసేదాన్ని అడ్వకేట్కి అవకాశం ఇవ్వాల. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్లో ఉన్నాయి, వాళ్ళ అవకాశం ఇవ్వాల. ఒకవేళ ఇంటరాగేట్ చేసేటప్పుడు మా పక్కన కూర్చోమని చెప్పచ్చు, కానీ వినపడినంత దూరంలో మేము కూర్చొని వాళ్ళు ఇంటరాగేట్ చేసుకోవచ్చు. మాకు హక్కు ఉంది, పోయి కలిసే హక్కు. ఆ అవకాశం కూడా ఇవ్వడం లేదు వాళ్ళు. సో ఈ విషయం పైన లీగల్ ఎట్లా ఖచ్చితంగా లీగల్గా దీని మీద యాక్షన్ తీసుకుంటాము. హైకోర్టు రిట్ చేస్తాము. ఇప్పుడు మేజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేసినప్పుడు ఈ విషయాలన్నీ చెప్తాము. రిమాండ్ రిజెక్ట్ చేయాలని కూడా మేము ఫైట్ చేస్తాం. ఓకే ఎగ్జామినేషన్ చేసాము. మెడికల్ ఎగ్జామినేషన్ పర్పస్ మీద మేము వచ్చాము ఇక్కడికి. సో ఎగ్జామినేషన్ చేసాము. వైటల్స్ నార్మల్గా ఉన్నాయి. ఇప్పటికి ఆయనకు హెల్త్ కండిషన్ నార్మల్గా ఉంది, ఏం ప్రాబ్లం లేదు. సో అందువలన వాళ్ళు నెక్స్ట్ క్వశ్చనర్కి ఎంక్వైరీకి సంబంధించి క్వశ్చనర్కి ప్రిపేర్ అయ్యారు. సార్ ఆయన హార్ట్ పేషెంట్ అని అంటున్నారు లాయర్లు కూడా. యాక్చువల్గా సివియర్ ప్రాబ్లం అయితే కాదు, కొంచెం మైల్డ్గా ప్రికాషనరీ, అంటే ఫ్యూచర్లో ఎక్కువ ప్రాబ్లం రాకుండా ముందుగానే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. బేసిక్ డ్రగ్స్ వాడుతున్నారు. ఇప్పుడు అరెస్ట్ సంబంధించి విచారణ సంబంధించి ఇబ్బంది ఏం లేదు. ప్రస్తుతానికి అయితే ఏం ప్రాబ్లం లేదు. బీపీ కానీ షుగర్స్ కానీ అట్లా బీపీ ఫ్లక్చువేషన్ నార్మల్గా ఉంది. వైటల్స్ అన్ని నార్మల్, అంటే బీపీ, షుగర్, పల్స్ రేటు అన్నీ నార్మల్గా ఉన్నాయి. జాండీస్ ఇవన్నీ ఏం లేవు. సో నార్మల్ ప్రస్తుతానికి అయితే కండిషన్ నార్మల్గానే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. ఓకే సార్. పేరు గురు మహేష్, ఓబులవారిపల్లి డాక్టర్గా ఉన్నాయి. ఆ ట్రీట్మెంట్ పరంగాను నార్మల్గానే ఆయన రెగ్యులర్గా మెడికేషన్ తీసుకుంటున్నారు. ఇప్పటికైతే మేజర్ ప్రాబ్లమ్స్ ఏం లేవు. అతను చెప్పిన కంప్లైంట్స్ని బట్టి చూస్తే కొంచెం హార్ట్ ప్రాబ్లం ఉన్నట్టు అనిపించింది. దానికి సంబంధించి ట్రీట్మెంట్ ఆల్రెడీ తీసుకుంటున్నారు, మార్నింగ్ కూడా వేసుకున్నారు. ఇప్పటికైతే ప్రజెంట్ హెల్త్ కండిషన్ నార్మల్గానే ఉంది, ఇప్పటికేం ప్రాబ్లం లేదు. అంటే హార్ట్ పేషెంట్ అయినప్పటికీ వైటల్స్ నార్మల్గా ఉన్నాయి, లెవెల్స్ అన్ని నార్మల్గా ఉన్నాయి, ప్రాబ్లం లేదు. సివియర్ అయితే కాదు. ఒకవేళ ఆయన ఏదైనా కొంచెం స్ట్రెస్ ఫీల్ అయితే ప్రాబ్లం రావచ్చు. అది మనం డిసైడ్ చేసేది కాదు. దానికి కార్డియాలజీ డిపార్ట్మెంట్కి వెళ్ళి 2 days ఎక్కువ అవి ఎగ్జామినేషన్స్, కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఏదైనా స్ట్రెస్గా ఫీల్ అయితే ప్రాబ్లం రావచ్చు. ఇప్పటికైతే నార్మల్గా ఉన్నాడు, ప్రస్తుతానికి నార్మల్గా ఉన్నాడు. గుడ్ నేమ్ సార్.